మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆర్కే గుండాల. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజైతే మనం పల్నాడు జిల్లాలోని ముఖద్వారమైన నర్సాపేటలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారుగా టీం చదలవాడ అనే పేరుతో ప్రథమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్ల గురించి మరికొన్ని విషయాలు టీం చదలవాడిని కలిసి వారితో మాట్లాడదాం. టీం చదలవాడ టీం దగ్గరికి అయితే ఇప్పుడు మనం వచ్చేసాము. ఈ కార్యక్రమ విషయాలు మొత్తం వారి మాటలోనే విందాం. అసలు టీం చదలవాడ అని ఇది ఏర్పాటు చేయడానికి అసలు కారణాలు ఏంటి సార్? నర్సాపేటలో 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరటం జరిగిందండి. 1999లో గెలిచారు. దాని తర్వాత ఇప్పటిదాకా అసలు టీడీపీ పార్టీ ఏర్పాటే జరగలేదండి నర్సాపేటలో. లాస్ట్ 2019 నుంచి 19 మా చదలవాడ అరవింద్ బాబు గారు మా డాక్టర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అనుకోని కారణాల వల్ల టైం లేకపోవడం వల్ల మా డాక్టర్ గారు ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రజల్లో 5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ టికెట్ ఆయనకి ఇవ్వడం జరిగింది 2024లో. మళ్ళీ ఆయన టికెట్ రావటం వల్ల మళ్ళీ ఆయన కష్టపడిన దానికి ప్రజలందరూ ఆయన ఎన్నుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యి ఓట్లేశారు. 19,200 మెజారిటీతో 2024లో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు గెలిచారండి. 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ జెండా ఎగరటానికి బాగా కారణం ఆయన ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న డాక్టర్ చదలవాడ ఎమ్మెల్యే గారు. ఆయనతో పాటు కార్యకర్తలు, నాయకులు చాలా మంది పార్టీ కోసం నిలబడి, ఆయన కోసం ముఖ్యంగా నిలబడి పార్టీని గెలిపించుకోవడం జరిగిందండి. సార్, అసలు టీం చదలవాడ అని పేరు పెట్టడానికి అసలు కారణం ఏంటి? అంటే అందరూ యూత్ అని, లేకపోతే యువసేన అని, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ అని అలా పెడతారండి. ఆ పేర్లు పెట్టడం వల్ల ఏంటంటే ఒక బాధ్యత రహితంగా ఉన్నట్టుగా అది అనిపించదు. అదే టీం అని పెట్టుకుంటే, టీం చదలవాడ అని పెట్టుకుంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన తరపున మేము వెళ్ళి రెస్పాండ్ అవ్వడానికి ఒక బాధ్యతగా ఉంటుంది అని చెప్పి టీం చదలవాడ అని మా కమిటీ మెంబర్స్ అందరం పెట్టుకొని 3 years బ్యాక్ ఇది పెట్టుకున్నామండి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రోడ్ షోకి వచ్చినప్పటి నుంచే టీం చదలవాడ అనే పేరు మేము పెట్టుకొని ప్రతి టీడీపీ పార్టీకి సంబంధించింది కానీ, చదలవాడ అరవింద్ బాబు గారికి సంబంధించింది కానీ ప్రతి దానికి మేము చాలా నీట్గా రెస్పాండ్ అవుతున్నామండి. ఎక్కడ ఏ చిన్న గొడవలు జరిగినా, లేకపోతే ఏదైనా కార్యక్రమం నీట్గా చేయాలన్నా అన్నీ ఏంటంటే ఒక టీం లాగా కలిసికట్టుగా ఎవరికి అవసరమైనా నీట్గా చేస్తున్నామండి. అందుకని టీం చదలవాడ అని పెట్టుకున్నాం. అసలు టీం చదలవాడ మెంబర్స్ ఎంతమంది అండి? అంటే మెయిన్ వచ్చేసి దగ్గరగా 64 మెంబర్స్ ఉన్నామండి. మేము అందరం ఒక్కొక్కళ్ళ కింద ఒక్కొక్క వార్డుకు సంబంధించి కానీ, విలేజెస్కి సంబంధించి కానీ ఎవరి టీం వాళ్ళకి సపరేట్గా ఉంటుందండి. అందరం కలిపి 64 మెంబర్స్ని ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూర్చొని మా ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి ఇలా చేయబోతున్నాం అని చెప్పి తీసుకుంటామండి. ఇంతమంది ఉంటాం. మొత్తం మీద ఒక 300 మంది దాకా ఉండొచ్చండి. మీ టీం వెనక ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంటుందా? చాలా గట్టిగా ఉంటుందండి. మాకొక్కళ్ళకే కాదండి, మేమేదో టీం చదవడా అని పెట్టామని మాకు సపోర్ట్ ఇవ్వటం కాదు. మొత్తం నియోజకవర్గంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్స్ కానీ, పార్టీస్ సంబంధం లేకుండా కూడా ఏ కష్టం వచ్చినా ఆయన ఇంటికి వెళ్ళినా కానీ, ఆయనకు ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అవుతారండి మా ఎమ్మెల్యే గారు. అసలు ప్రథమ వార్షికోత్సవం అని పెట్టారు. ఇది చూస్తుంటే మా డెకరేషన్ చూస్తే ఏదో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చేసినట్టు ఉన్నారు. అంటే మా స్వగ్రామం వచ్చి ముట్లూరు విలేజ్ అండి, వట్టిచిరుకూరు మండలం, గుంటూరు జిల్లా మాది. మా ఊర్లో శ్రీ స్వామి వివేకానంద యూత్ అని ఉంటుందండి. నేను చిన్నపిల్లాడప్పటి నుంచి కూడా ఈ సంవత్సరంతో కలిపి 26 సంవత్సరాల నుంచి వాళ్ళు వినాయక మహోత్సవాలు బాగా జరుపుతున్నారండి. చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళతో తిరగటం వల్ల, వాళ్ళు చేస్తుంది చూసి వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు బాగా అలవాటు అయిపోయిందండి. ఈ వినాయకుడిని చూస్తుంటే నర్సాపేటలో వాళ్ళకి ఎక్కడ లేనట్టుగా ఉంది. వాళ్ళకి ఎక్కడి నుంచి తెప్పించారు దీన్ని ఖర్చు ఎంత అయింది అసలు? ఇది హైదరాబాద్ లో ధూల్పేట నుండి తెచ్చామండి. ఖర్చు వచ్చేసి దగ్గరగా 1,76,000 దాకా అయిందండి. ఇది ట్రాన్స్పోర్ట్ కానీ, బొమ్మకు కానీ మొత్తం కలిపి. మేము అక్కడ నుంచి వచ్చేటప్పుడు మాకు దగ్గరగా 1.5 day పట్టిందండి. బొమ్మను తీసుకొని లారీ ఎక్కించి తీసుకొని బయలుదేరి మొత్తం వచ్చే వరకు. మాకు దానికి సహకరించిన వాళ్ళు కొంతమంది పృథ్వీ అని, లేకపోతే ప్రసన్న అని, లేకపోతే పారావంశీ అని, మోహన్ అని. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి, లేదా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం బాధ్యతలు ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంది నా బెస్ట్ ఫ్రెండ్ అండి రంజిత్ అని. తనతో పాటు ఒక 5-6 సుభాష్ అని ఇంకొంతమంది ఉన్నారండి. అందరం కలిపి ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమందిని డివైడ్ అయ్యి నీట్గా పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ బొమ్మ దగ్గరికి ఎమ్మెల్యే గారు వస్తారా? ఆల్రెడీ పొద్దున్నే వచ్చేళ్లారండి. విజయవాడలో వరదల కారణంగా అక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు 47వ డివిజన్ బాధ్యతలు అప్పచెప్పారండి. సో అక్కడికి అర్జెంటుగా వెళ్ళి ఇప్పుడు కాదు 8 రోజుల నుంచి అక్కడికి వెళ్ళి ఆయన తరపున ఆయన చేయగలిగిన సహాయం చేస్తున్నారు. టీం చదలవాడ తరపున కూడా మేము కూడా ఒక 100 క్వింటాల్ రైస్ ఇచ్చామండి. ఏంటంటే ఇప్పుడు బయట చూస్తే ఒక గుడి సెటప్, మనకి అయోధ్యలో ఎట్లా ఉంటుంది అదే గుడి సెటప్ చేసాం. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఒక టెంపుల్ లోకి వెళ్తే ఏదైతే సెటప్ మనం చూస్తామో, మరి ఏదైతే ఫీల్ వచ్చిందో ఆ ఫీల్ కోసం దానికి తగ్గట్టు చేసామండి. ఈ బొమ్మను ఎన్ని రోజులైతే ఉంచుతున్నారు సార్ ఇక్కడ? సార్ ఇది మొదటి సంవత్సరం చేయటం కదండి. 9 రోజులు
పూజలు చేసి 9వ రోజు మధ్యాహ్నం 3 గంటలకి లడ్డుపాట వేలంపాట జరుగుతుందండి. 5 గంటలకి అంగరంగ వైభవంగా కని విని ఎరుగునట్టుగా నర్సాపేటలో నిమజ్జనం జరుగుతుందండి. తీన్మార్ గాని, తప్పెట్లు గాని, బెంగళూరు నుంచి ఒక బ్యాండ్ వస్తుందంటే అది డిఫరెంట్ బ్యాండ్, కేరళ నుంచి ఒక బ్యాండ్ వస్తుంది, హైదరాబాద్ వాళ్ళు వేషాలు వస్తున్నాయి. సుమారు 1 కిలోమీటర్న్నర ఉండిద్దండి ఊరేగింపు. కిలోమీటర్న్నర. అదొకటి ఎప్పుడు చూడని క్రాకర్స్ తెప్పిస్తున్నామండి ఈసారి నర్సరాపేటకి. ఇంతవరకు అలాంటి క్రాకర్స్ ఎక్కడ చేయదు. సపరేట్ గా వెళ్ళి ఆర్డర్ ఇచ్చి ఆల్రెడీ నెలన్నర నుంచి ఆర్డర్ ఇచ్చి చేయిస్తున్నాం. చాలా బాగా జరిగిద్దండి. అందరూ దయచేసి వచ్చి ఈ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటున్నాం. ఈ 9 రోజులు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు? సరే, ప్రతిరోజు ఈవినింగ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం అండి. ఇవాళ సాయంత్రం వచ్చి కోలాటం జరుగుతుంది, రేపు వచ్చేసి చెక్క భజన జరుగుతుంది, ఎల్లుండి వచ్చేసి చిన్నపిల్లలకి గేమ్స్ జరుగుతుంది, ఆ తర్వాత రోజు వచ్చేసి ఇందాకే మీ ముందే మాట్లాడాం మ్యాజిక్ షో జరుగుతుందండి. అది అయిపోయిన తర్వాత ఆర్కెస్ట్రా అండి, ఓన్లీ దేవుడి పాటల ఆర్కెస్ట్రా అండి. సో ప్రస్తుతానికి 5 ఈవెంట్స్ మాట్లాడామండి. మిగతా డేట్స్ అవైలబిలిటీ బట్టి ప్రతిరోజు లోకల్ లేడీస్ ని తర్వాత చిల్డ్రన్స్ ని అలరించడానికి రోజు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉండేదండి. ఈ వినాయకుడి బొమ్మకు గానీ ఈ సెటప్ గానీ అసలు టోటల్ ఖర్చు ఎంత అయింది? ఈ టీం చదలవాడే భార్య ఇచ్చారా లేకపోతే ఎమ్మెల్యే గారి సపోర్ట్ కూడా ఏమైనా ఉందా? ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుందండి. ఎమ్మెల్యే గారి సపోర్ట్ తో పాటు మా లోకల్ నాయకులు, మా టీం చదలవాడ టీం మెంబర్స్, మా బ్యాక్గ్రౌండ్ కనపడకుండా చాలా మంది ఉన్నారండి. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు 25 లక్షలతో స్టార్ట్ చేసాం సార్. అది అంచెలంచెలుగా పెరుగుతా ఇవాళకి ఈ రోజుకి 35 లక్షల దగ్గర ఉంది. అది నిమజ్జనం టైంకి ఎంతైనా దేనికి వెనకాడేది లేదు. మేము వెనకాడడం, మనకున్న సపోర్ట్ ఎక్కడ వెనకాడ ఎంతైనా నర్సరాపేటలో మొదటి సంవత్సరం పెడతాం, భారీగా చేయాలి, ఎక్కడ దేనికి లోటు పాటలు లేకుండా చేయాలనుకుంటున్నాం. అన్నదాన కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారు సార్? 14వ తారీఖు మధ్యాహ్నం భారీ అన్నదానం చేస్తున్నామండి. నిమజ్జనం ముందు రోజు 8వ రోజు 14వ తారీఖు భారీ అన్నదానం జరుగుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఇక్కడికి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందా ఈ రోజు? వాళ్ళ కుమారు గారు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు పొద్దున్నే విజయవాడకి వెళ్ళక ముందు వచ్చి వెళ్ళారండి. ఇవాళ సాయంత్రం పర్యటన అయిపోయిన తర్వాత తప్పకుండా ఫ్యామిలీతో మళ్ళీ విజిట్ చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కుమారుడు ఆదిత్య గారు ఇక్కడే ఉన్నారండి. వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళే మొదటి పూజ చేస్తున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారండి. ఈ టీం చదలవారి దగ్గరికి ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆదిత్య గారు అయితే రావడం జరిగింది. సార్ నమస్కారం సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నర్సరాపేట నియోజకవర్గం ప్రజలందరికీ అలాగే పల్నాడు జిల్లా వాసులందరికీ మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఆధ్వర్యంలో మన టీం చదలవాడ అనేది ఒకటి ఫామ్ అయిందండి. సో ఆ టీం చదలవాడలో యువత ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ వినాయక చవితిని అట్టహాసంగా జరుపుదామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. సో ఆ సందర్భంగానే ఈరోజు ఇంతలాగా మన డెకరేషన్ కావచ్చు, పందిరి కావచ్చు, వినాయక చవితి పందిరి, ఆ బొమ్మ వినాయక చవితి బొమ్మ వినాయకుడి బొమ్మ అనేది మనం 18 అడుగుల బొమ్మ. అది అయోధ్య రాముడు మరియు హనుమంతుడు ఉన్న బొమ్మ అండి వినాయకుడితో పాటు. అది మనం ధూల్పేటలో చేయించడం జరిగింది. అక్కడి నుంచి మొన్న 4 రోజుల క్రితం మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ 2వ తారీఖున మన నర్సరాపేటకి తేవడం జరిగింది. అప్పుడు మన కుర్రోళ్ళందరూ టీం చదలవాడ తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా పాల్గొని చాలా అట్టహాసంగా ఆ ర్యాలీ కావచ్చు అవన్నీ జరుపుకొని ఈ పందిరిని వేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మాకు ఆశీర్వదించండి. అలాగే వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. టీం చదలవాడ గురించి చెప్పాలి అంటే ఇప్పటి నుంచే కాదండి, ఎలక్షన్స్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితమే ఈ టీం చదలవాడ అనేది ఫామ్ అయింది. దీని ధ్యేయం ఒకటే. ఎందుకంటే కేవలం డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని చూసే, ఆయన నడవడికను చూసి ఎంతో డౌన్ టు ఎర్త్ పర్సన్, ప్రతి ఒక్కరిని అందరి వాడు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, దేనికి పరిమితం కాదైనా అరవిందుడు అందరివాడు. అదే నినాదంతో ఈ టీం చదలవాడ కూడా ఆయన ప్రోత్సాహంతో, ఆయన నడకని చూసి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని యువత అందరూ స్వచ్ఛందంగా ఈ టీం చదలవాడని ఫామ్ అవ్వడం జరిగింది. ఆయన కోసం పనిచేస్తున్నాం, ఆయనతోనే ఉంటాం చివరి వరకు, ఎటు వెళ్ళేది లేదు. దీంట్లో ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, అందరూ స్వచ్ఛందంగా ఆనందంగా
ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా సామరస్యంతో అన్ని పనులు కార్యక్రమాలు మన ఎలక్షన్స్లో గాను ఇప్పుడు కావచ్చు, తర్వాత కావచ్చు, ముందు ముందు చాలా కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని నేను నమ్ముతున్నాను. సో ఈ టీం చదవాడ ఆర్గనైజింగ్ విజయ్. సో విజయ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా కష్టపడుతున్నాడు. ఇంతకుముందు మీరు చూశారు. కేవలం ఆ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కోసమే మేమందరం ఆయన పేరు ఒక చిరస్థాయిలో నిలిచిపోవాలని చెప్పేసి మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. సో దాంట్లో నాకు వెన్నందుండి నాకు ఏ రకమైన సాయమైనా కానీ, ఎప్పుడైనా కానీ నాకు బలం మా విజయ్ ఆయనంపూడి. సో తనకి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీం చదలవాడ తరపున ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను, మా నాయకుడు అండగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా కానీ మేము ముందుంటాం. అలాగే ఆయన పేరు ఎక్కడ దిగజారకుండా ఆయన ఒక స్థాయిలో నిలిచిపోయే విధంగానే మేము పనిచేస్తాం. ఎప్పటికైనా కానీ ఎటువంటి చెడ్డ పేరు తెచ్చుకోము, ఎటువంటి గొడవలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు పెట్టము ఆయన్ని. సో అదే మా నినాదం. అరవింద్ అందరవాడు ఆయన కోసం మేమందరం ఉన్నాం. మేము చివరి వరకు ఆయనతోనే ఉంటాం. ఆయన ఒక స్థాయిలో నించోబెట్టేంత వరకు మేము నిద్రపోం. అలాగే గట్టిగానే కృషి చేస్తున్నాం. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క యువతకి, ప్రతి టీం చదలవాడ తరపున, అలాగే విజయ్ తరపున, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి తరపున మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఈ పందిరి చూస్తున్నారు, ఎంత గ్రాండ్గా చేశారు. అదంతా స్వచ్ఛందంగా చేసింది. అది ఆయన మీద ప్రేమతో, ఆయన మీద అభిమానంతో, రెస్పెక్ట్తో, ఆయన మీద ఉన్న ప్రేమే ఈరోజు ఈ టీం చదవడ ఫామ్ అవడానికి మూల కారణం. సో ఈ మాట ఇప్పుడే కాదండి, తర్వాత ఎప్పటికైనా మేము ఇలాగే ఉంటాం. ఇదే ఇంతే మంచి పనులు, సేవాభావాలు, సేవా కార్యక్రమాలు మరెన్నో ముందు చేస్తాం. మరొకసారి వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని మాకు సపోర్ట్గా ఉండాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. 15వ తారీఖున నిమజ్జనం కూడా పెట్టుకుంటున్నామండి. సో అప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఆహ్వానించబడుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.